హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. అసలు కనకధార ఎలా ఉద్భవించిందో దాని వృత్తాంతం ఏమిటో మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. ఒకానొకనాడు శంకరాచార్యుల వారు భిక్షాటనకు బయలుదేరి ఒక ఇంటి ముందు ఆగగా ఆ ఇంటిలోని వారు కటిక పేదరికమును అనుభవిస్తున్నారు. తిండికి గుడ్డకును కూడా నోచుకొని స్థితిలో వారు ఉన్నారు. అయినా ఆ ఇంటి మహాలక్ష్మి ఏమీ లేదు అని చెప్పకుండా అతిథులను గౌరవించాలి అనే సంస్కారముతోటి ఎండిపోయిన ఒక ఉసిరికాయను తీసుకువచ్చి శంకరాచార్యుల వారికి భిక్షగా వేసినది. ఆ సన్నివేశాన్ని గమనించిన శంకరాచార్యుల వారు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మిని ఒక స్తోత్రంతోటి స్తుతించారు. ఆ స్తోత్రమే ఈ కనకధార స్తోత్రం. ఈ కనకధార స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు స్తుతించిన వెంటనే అమ్మవారు కరుణించి బంగారు ఉసిరికాయలను కిందకు పడవేసినది. ఆ ఉసిరికాయలు ఇంకా ఉన్నాయి అని చాలామంది చెప్తూ ఉన్నారు. అది నిజమో కాదో నాకు తెలియదండి. కానీ కనకధార చదవడం వలన అమ్మవారే సాక్షాత్తు మనకి తోడుగా ఉంటుందండి. మన కష్టాల్లో అమ్మవారు తోడుగా నిలబడి మనల్ని పైకి తీసుకువస్తుంది. ఇది సత్యం.